హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామండి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చిన అని పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చును. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుతున్. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుతున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చును. ఎప్పుడు ఆనందం
జీసస్. దేవుడు మన పట్ల ఎంతో మేలు చేశాడు. దేవునికి కృతజ్ఞతగా శతకోటి వందనాలు యేసు స్వామి అనే పాట పాడి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. శతకోటి వందనాలు యేసు స్వామి, నీకు కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మానిండు వందనాలయ్యా. అందరూ శతకోటి వందనాలు యేసు స్వామి, నీకు కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మానిండు వందనాలయ్యా. నీ చల్లని చూపు నాపై వెలుగు, నీ కరుణాహస్తం నాపై చాపు. నీ చల్లని చూపు నాపై వెలుగు, నీ కరుణాహస్తం నాపై చాపు. శతకోటి 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 వందనాలు యేసు స్వామి, నీకు కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మానిండు వందనాలయ్యా. యేసుకు అన్నలంతా దోచేసిన, బానిసగా బయట అమ్మేసిన, చెయ్యని నేరాలను మోపేసిన, చెరసాలలో అతన్ని పడేసిన. యేసుకు అన్నలంతా దోచేసిన, బానిసగా బయట అమ్మేసిన, చెయ్యని నేరాలను మోపేసిన, చెరసాలలో అతన్ని పడేసిన. చల్లంగా చూసినావు, నీ చేయి చాచినావు. చల్లంగా చూసినావు, నీ చేయి చాచినావు. రక్షించిన దేశానికే ప్రధాని చేసినావు. దేశానికే ప్రధాని చేసినావు. నీ చల్లని చూపు నాపై వెలుగు, నీ కరుణాహస్తం నాపై చాపు. నీ చల్లని చూపు నాపై వెలుగు, నీ కరుణాహస్తం నాపై చాపు. శతకోటి 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 వందనాలు యేసు స్వామి, నీకు కరుణించి కాపాడుమయ్యా. కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మానిండు వందనాలయ్యా.
జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంతో చప్పట్లు కొడితే ఆనందం నాలో ఉంటే నేను ఉత్సాహంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాను. హల్లెలూయా. ఎంతమందికి ఆనందంగా ఉన్నదో ఈ పాట ద్వారా చూడొచ్చు మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితం ఇలాలో నీకోసమే సాక్షాగమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల తోటలో, కన్నీటి బాటలో, కలవరాల తోటలో, కన్నీటి
నెమ్మదికై రాజ్యాంగ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజ్యాంగ మార్చింది నీవేనని, అహమును వనచి అధికారుల
கலந்து என் உயிரே நான் உம்மை துதிப்பேன். என் உயிரே நான் உம்மை துதிப்பேன். என் உயிரான இயேசு என் உயிரோடு கலந்து என் உயிரே நான் உம்மை
ప్రేమ స్వరూపి వైపు చూద్దాం, ఆ పరిశుద్ధుడి వైపు చూద్దాం. ఆయన వాక్యం సెలవిస్తుంటుంది, ఆయన ప్రేమ కంటే మించింది ఏది లేదు మన జీవితంలో. తండ్రికి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. మా జీవితంలో మా ఉద్యోగాల కంటే, మా కుటుంబాల కంటే, మా స్థాయి కంటే ప్రభువా, అన్నిటికంటే మించింది నీ ప్రేమ ప్రభువా. ఫాదర్, we thank you for your love, God. Thank you, Jesus. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యున్నత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యున్నత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యున్నత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే 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 ఆరాధనా ఆచి సూత్రం కనువా పవల నన్ను కాచి సూత్రం ఎబినేజరే ఎబినేజరే దావారు అజిజివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై ఎబినేజరే 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 కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కోగిలిలో కాచితివే స్తోత్రం గ్లోరీ లార్డ్ స్తోత్రం 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 రికోనరిష తోరప గ్లోరీ జీసస్ థాంక్ యూ లార్డ్ హల్లెలూయా హోలీ 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 ఓ గాడ్ హల్లెలూయా 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 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ గ్లోరీ హల్లెలూయా 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 ఆరాధనా ఆరాధనా
ఆరాధనా స్తోత్రం స్తోత్రం గిల్లులు చిటివే స్తోత్రం 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 ఏ స్తోత్రం ఆరాధనా 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 Yes, Lord. Yes, Father. నీకే. Oh my God, it is to you, oh God. Praises to you. My Father, glory to you. My Father, praises to you. Holy, oh God. Holy, oh God. Holy Spirit of God, praises to you. Jesus, praises to you. Glory, oh God. ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తోత్రం స్తోత్రం గిల్చితివే స్తోత్రం 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 గిలిలో చితివే స్తోత్రం. Thank you, Lord. My precious Father, we thank you. Thank you to accepting our praises, oh God. Thank you, Jesus. Speak, Lord, we're going to listen to you. My Father, you speak to every one of us, Father God. Do the miracles, wonders, signs. Let the life of the prayer change, oh God. Touch them. Fill them with the spirit of prayer. Bless them, oh God. Bless us, Lord. Speak, oh God. Touching your wounded feet, I'm giving you glory, honor, and praises to your name, oh God. In Jesus' precious Christ's name we pray. Amen, amen, amen. Please take your seats. I'm greeting every one of you in the name of Lord Jesus Christ of Nazareth. ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాను. I was sharing on the pray for you last before week. మునుపు వారం చూస్తున్నట్లయితే ప్రార్థన అంశం బ్రదర్ పంచుకొని ఉన్నారు. But I never completed my sermon. ఆ సందేశంని ఎప్పుడు కూడా ఇంకా కొనసాగిస్తా I ఉన్నారు. said I'm going to continue to you. బ్రదర్ దాన్ని కొనసాగిస్తానని చెప్పి I felt to continue today this about the prayer. ప్రార్థన గూర్చి మీతో పంచుకోవడానికి బ్రదర్ ప్రభావితం Because చేయబడుతున్నారు. prayer is the strongest key which will change anything, which will shake anything. ప్రార్థన గొప్ప ఆయుధము, బలమై ఉంటున్నది. అది ఏదైనా మార్చటానికి, ఏదైనా మార్పు చెందటానికి. The prayer can change anything. ప్రార్థన ఏదైనా కానీ మారుస్తుందండి. Such a powerful, there is a strength in the prayer. ప్రార్థనలో అంత శక్తి ఉంటున్నది. Only your prayer and your heart must be right with God before you pray. నువ్వు ప్రార్థించక మునుపు నీ యొక్క ప్రార్థన, నీ యొక్క హృదయము దేవుడి ఎదుటగా సరిగా ఉండాలి. If your heart is not clean, if you are not clean and the things are not clean and you are not settled things with God, and if you continually you are living a disobedient life. నీ యొక్క హృదయము లేకపోతే నీ జీవితం సరిగా లేనట్లయితే, నువ్వు దేవుడితో సమాధానం లేనట్లు అలాగే నీ జీవితం కొనసాగించినట్లయితే, that's the reason the prayer answer will not come to our prayer. ఇందు కారణం చేత మనం చేసిన ప్రార్థనకు జవాబు మనం పొందుకోం. It's important to you and to me to check our life every second. నీవు నేను మనకు ప్రాముఖ్యమై ఉంటుంది. ప్రతి క్షణము మన జీవితం పరీక్షించుకోవాలి. Always you remember before you pray, our God is a righteous God. ప్రతిసారి నువ్వు ప్రార్థించే ముందు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. Our God is a holy God. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. He is a righteous and he is a holy God. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. He loves a sinner but he will not love a sin. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపంని ప్రేమించడండి. Remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకో. He loves a sinner but not the sin. ఆయన
పాపిని ప్రేమిస్తాడు కానీ పాపంని ప్రేమించడు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి there సహోదరు, is a strongest key is a pray. ఆ బలమైన తాళం చెవి ఏంటంటే అది ప్రార్థన అయి ఉంటున్నది. And through this pray, God will change anything and ఈ everything. ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా మార్చగలిగే ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు. If at all anything is there that God's mind will change, means it is a prayer. ఏదైనా దేవుని యొక్క మనసు మార్చేది ఉంది అంటే అది కేవలం ప్రార్థన అయి ఉంటున్నది. There was one man. ఒక మనిషి ఉన్నాడు. He saw many people like taking care and keeping a dog and taking care. A man saw all the people, there are many people were taking care about the dog, and he saw this man taking care about all the many people taking care about the dog. ఓకే, ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఒక కుక్క ఉంటున్నది, ఆయన ఆ కుక్కని జాగ్రత్తగా సంరక్షించుకుంటా ఉన్నాడు. He saw many people taking care about the dog, brother. క్షమించండి, ఆయన చాలా మంది కుక్కల్ని చూసుకునే వారిని చూస్తా ఉన్నాడు. He went to purchase the dog. ఆయన వెళ్ళి ఆయన కూడా కుక్కని కొనుగోలు చేస్తున్నాడు. There was one cunning business fellow. ఒక ఆయన అక్కడ వ్యాపారం చేసే ఆయన కుయుక్తి గల వ్యక్తిగా ఉన్నాడు. There was a fox, very small. అక్కడ చిన్న నక్క ఉంటున్నది. He sold that fox telling it is a dog. అది నక్కని కుక్కని ఆయన అమ్ముతా ఉన్నాడు. Then he took that fox and brought to his house. ఆయన నక్కని కుక్కని తీసుకొచ్చి ఆయన ఇంటికి తీసుకొని వచ్చున్నాడు. And he began to look after this fox as a dog. అది ఆ కుక్క, అది నక్కని తెలియకుండా అది కుక్కలాగా ఆయన చూసుకుంటా ఉన్నాడు. Slowly as began to grow, అది మెల్లగా ఎదుగుతా the ఉంటున్నది. people and neighbors said, you never brought a dog, you brought a fox. నువ్వు కుక్కని తీసుకొని రాలేదు కానీ నక్క తీసుకొచ్చని చుట్టూ వాళ్ళు చెప్పి ఉన్నారు. Fox is very danger. ఆ నక్క చాలా ప్రమాదమైనది. It's a harmful animal. అది చాలా హాని చేసే ఒక జంతువుగా It ఉంటుంది. will not do good for a man. అది మనిషికి ఏది కూడా మంచి చేయదండి. And it is not a dog. అది కుక్క కాదు. This man don't know what to do. ఈ వ్యక్తికి ఏం చేయాలో కూడా తెలియదు. He said, okay, no problem. It's a cunning man has deceived me. సరే, ఇది సమస్య కాదు, ఎందుకంటే నన్ను మోసం చేసిన వ్యక్తి ఆయన మోసం చేసి Now ఉన్నాడు. somehow I brought this fox. Let me take care this fox as a dog only. ఇది నక్కని తెచ్చి ఉన్నాను కాబట్టి అది కుక్కలాగానే నేను దాన్ని చూసుకొని సంరక్షిస్తాను. He began to take care like a dog. అది కుక్క వల్లే దాన్ని చూసుకుంటా ఉన్నాడు. And it grown up very big now. అది ఇప్పుడు ఎదుగుతా ఉంటున్నది. And all the people said, అందరూ ప్రజలు అంటున్నారు, definitely one day this fox will going to kill you. ఖచ్చితంగా ఈ యొక్క నక్క నిన్ను ఆ ప్రాణాపాయం చేస్తుంటున్నది. It will going to kill you. It will going to make a harm to you. నిన్ను చంపివేస్తుంది, నీకు ఏదైనా హాని చేస్తుంటున్నది. But that fox was not like that. కానీ ఆ యొక్క నక్క అలా కాదండి. When this fox began to grow, ఎప్పుడైతే ఆ నక్క పెరుగుతా ఉంటుందో, as the master began to train, this fox began to grow. ఆ యజమానుడి తర్ఫీదు ఎలా అయితే చేస్తా ఉన్నాడో అటు విధంగానే ఆ యొక్క నక్క కూడా పెరుగుతా ఉంటుంది. Because about the looking, because about the master was taking care, even the fox changed the attitude and the character of the fox. ఆ యజమానుడు ఆయన చేసే తర్ఫీదుని ఆయన చూసి ఆ నక్క స్వభావము కూడా మార్చుకొని ఉంటున్నది. This fox began to change her character the way this master want. ఈ యొక్క నక్క ఏదైతే యజమానుడు కావాల్సిన గుణ లక్షణాలు ప్రతి ఒక్కటి అది ఏదైతే తర్ఫీదిస్తుందో అదంతా తీసుకొని మారుతా ఉంటున్నది. People all tell definitely it will going to harm you. ప్రజలందరూ చుట్టుముట్టు ప్రజలందరూ అన్నారు ఇది నిన్ను హాని చేస్తుంటున్నది అంటున్నారు. But it never harmed any time. కానీ ఎప్పుడు కూడా హాని చేయలేదు. Now this fox began to grow now very big. ఈ యొక్క నక్క ఎదుగుడం ప్రారంభించుంటుంది. One day this master and the family and this dog, this fox, they took to the forest as all day. As a picnic holiday. యజమానుడు తన ఒక సతీమణి కలిసి వాళ్ళు ఒక సెలవులకు బయటికి వెళ్ళి ఉన్నారు. By chance, accidentally, a lion came from the dark forest to that place. Accidentally it came. అక్కడ అడవిలో వీళ్ళు వెళ్తూ బస చేసి ఉన్నారు. అక్కడ సింహము వచ్చి ఉంటున్నది. Now this lion heard there is a human people who are there sitting and talking and the voice of the people. ఆ సింహము వారు మాట్లాడుకుని ఎవరో మనుషులు మాట్లాడుకుంటున్నారు, వారి స్వరం విని ఎవరో ప్రజలు ఉన్నారని ఆ సింహం గమనించి ఉంటున్నది. Now that slowly that lion came to kill her son who was playing alone. మెల్లగా ఒక సింహం వచ్చి ఎవరైతే ఆ ఒంటరిగా ఆడుకుంటున్న తన కుమారుడి వైపు వస్తా ఉంటున్నది. It want to kill that son. ఆ కుమార్ని చంపివేద్దాం అనుకుంటున్నది. This fox heard the voice footstep of the lion. ఈ నక్క అదైతే ఒక సింహము అడుగు జాడలు గుర్తుపడతా ఉంటుంది. It began to come running very fast. ఆ నక్క చాలా వేగంగా పరిగెడుతూ వస్తుంది. And it began to face the lion. ఆ సింహంని ఈ యొక్క నక్క ఎదుర్కొంటా ఉంటుంది. Lion want to kill the son. ఒక సింహము ఒక కుమారుని చంపివేద్దాం. Now this fox began to fight with the lion. ఈ యొక్క నక్క ఎదురుగా ఒక సింహంతో పోరాడుతుంటుంది. Now this lion unable to touch his son. ఈ యొక్క సింహము ఇప్పుడు ఆ కుమారుని తాకలేకపోతుంది. 15 minutes fight began to happen to this fox and the lion. ఆ సింహం మధ్యలో ఒక నక్క మధ్యలో ఒక 15 నిమిషాలు ఒక పోరాటం జరుగుతా ఉంది. Slowly this fox began to
harm all the wounds and it began to fight, and the lion had many wounds. ఈ నక్క ఆ సింహంని గాయపరుస్తూ చాలా గాయాలు చేస్తా Now ఉంటుంది. this lion understand, if I am here, I will going to die. ఈ సింహం అనుకుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నట్లయితే నేనే చనిపోతా అనుకుంటున్నది. It left and went away. ఆ సింహం అక్కడ విడిచి వెళ్ళిపోయి ఉంటుంది. Even the fox had the wounds. ఆ నక్కకు కూడా గాయాలు అయి ఉన్నాయి. Yet it saved the son. ఆయన కానీ ఆ కుమారుణ్ణి రక్షించి And ఉంటున్నాడు. all the people said, అందరు ప్రజలు అప్పుడు అన్నారు, what a man is. Even the fox changed the character and began to live a faithful, which never harmed him, but it protected the son. A cunning fox saved the son of the master. ఈ వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి, ఆయన నక్క ఏదైతే హాని చేస్తుందో ఆయన తర్ఫీదిచ్చి తన కుమారుణ్ణి రక్షించులాగున తన గుణ లక్షణంని మార్చుకులాగున తర్ఫీదు ఇచ్చి ఉన్నారని మాట్లాడుకుంటా Even ఉన్నారు. the cunning nature of the fox was changed through the training and through the training of that master. ఆ కుయుక్తి కలిగిన ఒక నక్క కూడా ఈ యొక్క యజమానుడు తర్ఫీదు ద్వారా అది స్వభావం మార్చుకొని తన కుమారుని రక్షించిందని వారు మాట్లాడుకుంటా If ఉన్నారు. you and have a habit of prayer, నీకు నాకు అలాంటి మనకు ప్రార్థన జీవితం ఉంటున్నట్లయితే God will change a sinner as a saint. దేవుడు ఆ పాపిని నుంచి పరిశుద్ధుడుగా మారుస్తాడు. God will going to change a sinner as a saint. ఆ దేవుడు ఆ పాపి నుంచి పరిశుద్ధుడుగా మారుస్తాడు. No matter how much the cunning man come, God will change this cunning man and a cunning woman as a saint. ఆ కుయుక్తి కలిగిన వ్యక్తి ఎవరైనా వచ్చినా కానీ, ఒక స్త్రీ పురుషుడు వచ్చినా కానీ దేవుడు పరిశుద్ధుడుగా Because మారుస్తాడు. that's the power in prayer. అటువంటి శక్తి ప్రార్థనలోనే ఉంటున్నది. That's the power in prayer. అది ప్రార్థనలో అటువంటి శక్తి కలిగి ఉంటున్నది. How we need to pray, how many hours need to pray. మనం ఎలా ప్రార్థించాలి, ఎన్ని గంటలు My ప్రార్థించాలి? precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా, there is no time to pray. ప్రార్థించడానికి సమయం అనేది లేదండి. Because we can pray anytime. ఎందుకంటే ప్రార్థన అనేది ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. But still I am going to give to you as a new believer how to pray. కానీ ఒక నూతన విశ్వాసునికి మీకు ఎలా ప్రార్థించాలో నేను నీకు చెప్తాను. Book 3 to 4, 3 నుంచి 4 Jesus time. యేసుక్రీస్తు ప్రభువారి సమయం. 4 to 5, 4 నుంచి 5 angels time. దేవదూతల సమయం ఉంటున్నది. 5 to 6, 5 నుంచి 6 saints time. పరిశుద్ధుల సమయం. 6 to 7, 6 నుంచి 7 a human time. మనుషుల సమయం ఉంటుంది. After 7, 7 గంటల తర్వాత a lazy people time. బద్ధకస్తుల సమయం. But this is a good time to pray. మనం చూసుకున్న సమయాలు ప్రార్థించడం మంచి సమయం ఉంటున్నాయి. Today people can't pray this time. ఈ సమయంలో ఈ ప్రజలు ప్రార్థించలేకపోతున్నారు. Hard for them. చాలా కష్టతరం అండి. Hard for them. చాలా కష్టతరం. Hard for them. చాలా కష్టంగా My ఉంటుంది. precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి we సహోదరు, don't have the second way to do the work and God to change the mind of God. మనం ఇంకొక దారి లేదండి దేవుని మనస్సు మార్చుకొని పని చేయలాగున. Only one way there is. కేవలం ఒకే ఒక మార్గం ఉంటున్నది. That way is pray. అది కేవలం ప్రార్థన అయి ఉంటున్నది. That way is pray. ఆ మార్గమే ప్రార్థన అయి ఉంటున్నది. That way is pray. ఆ మార్గమే ప్రార్థన అయి ఉంటున్నది. Changing is in your hand. ఆ మార్పు చెందే విషయంలో అది నీ చేతిలో You will ఉంటుంది. change or not, and people will change or not, that's your choice. నీవు మారతావా లేకపోతే ప్రజలు మారతారో లేదో అది నీ ఒక స్వాధీనంలో ఉంటుంది. Only the prayer will change. కేవలం ప్రార్థననే మారుస్తుంటుంది. Only the prayer will change. కేవలం ప్రార్థననే My మారుస్తుంటుంది. precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి what సహోదరు, is your time to pray? నీ ప్రార్థన సమయం ఏమై ఉంటున్నది? Because definitely we must have the time to pray. ఖచ్చితంగా మనము వ్యక్తిగత ప్రార్థన సమయం ఉండాలి. When you take a personal time to sit with God every day, ప్రతిరోజు నువ్వు ఆ వ్యక్తిగత సమయం తీసుకొని దేవుడి దగ్గర నువ్వు కూర్చుంటావో God will come to meet you. దేవుడు నిన్ను అక్కడ కలవడానికి వస్తాడు. God will come to meet you. దేవుడు అక్కడ నిన్ను కలవడానికి He will వస్తాడు. talk to you. ఆయన నీతో మాట్లాడతాడు. He will reveal to you what is the next going to happen to you. ఆ తర్వాత నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయన నీకు బయలుపరుస్తాడు. Your prayer is a protection to you. నీ ప్రార్థన నీకే రక్షణ అయి ఉంటున్నది. It is good to depend on people, but not not every time we're going to work the prayer of the people. ఆ ప్రజల ప్రార్థన పైన ఆధారపడడం మంచిదే, కానీ ప్రతి సమయం అలా పని చేయదు, అది మంచిది కాదు. If you are not right with my God, నేను నా దేవునితో సరిగా లేనట్లయితే my prayer will not work. నా ప్రార్థన పని చేయదు. My brother Vinod prays also, it will going to not work. అది బ్రదర్ ప్రార్థన చేసినా కానీ అది పని చేయదు. If the Vinod brother prays for me also, still it will going to not work. నేను కూడా బ్రదర్ కోసం చేసినా కానీ అది పని చేయదు. The reason, కారణం ఏంటంటే my relationship, my things must be clean with my God. ఎందుకంటే నా దేవునితో నా సహవాసము ఆ సాంగత్యము అది స్పష్టంగా తేట తెల్లగా ఉండాలి. Today people are not praying. ఈ రోజు ప్రజలు ప్రార్థించట్లేదండి. It's a hard thing to people. ప్రార్థన చేయాలంటే ప్రజలకు చాలా కష్టతరమైన విషయం అయిపోయి It's a ఉంటుంది. very hard thing to
people. ప్రార్థన అంటే చాలా కష్టంగా ప్రజలకు మారిపోయి ఉంటున్నది. Second, రెండోదిగా it is a prayer which is going to provide things to you. ప్రార్థనని నీకు అన్ని సమకూరుస్తుంటున్నది. It is a prayer which is going to provide a food to you. ప్రార్థన నీకు ఆహారము My సమకూరుస్తుంటున్నది. precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి for సహోదరు, every meal begin to pray. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అవసరత కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. For every meal you and I must pray. ప్రతి ఒక్క ఆహారం భోజనం కోసము నీవు నేను ప్రార్థించాలి. Today, how you are praying? ఈ రోజు నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? Are you asking a meal to God? నువ్వు దేవునికి నీ యొక్క అవసరాలు అడుగుతున్నావా? Are you asking a meal to God? దేవుణ్ణి నీ అవసరాలు అడుగుతున్నావా? Today we are not asking a meal to God. ఈ రోజు మనం ఆ అవసరతను దేవుణ్ణి అడగట్లేదండి. You know why? ఎందుకంటే We think the money what we have, it is enough. మనం అనుకుంటాం మనకి ఏదైతే డబ్బులు ఉందో అది చాలా అనుకుంటాం. I have the ration with me. నాతో నాకు సరుకులు అన్ని సమకూర్చబడి I ఉన్నాయి. have everything for me. నాకు అన్ని సమకూర్చి ఉన్నాయి. Oh, it is God only provided for me. ఇవన్నీ నాకు దేవుడే సమకూర్చి True, ఉన్నాయి. it is God provided to you. దేవుడే ఇది అది సమకూర్చి ఉన్నది But సత్యం అది. if you pray for every meal and if you pray for food and vegetable, I tell to you, no health problem will come to you. నీ యొక్క ప్రతి ఒక్క ఆహారం కోసము నీకు ఒక కూరగాయల కోసం నువ్వు ప్రార్థించినట్లయితే నీకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. If you go through the John chapter 6 and 7, ఆ యోహాను 6-7 అధ్యాయాలు చూసినట్లయితే very good chapter this is. ఇవన్నీ చాలా మంచి అధ్యాయాలుగా ఉంటున్నాయి. There was 5,000 people who came to attend the meeting of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగిస్తున్నప్పుడు 5,000 మంది కూడి వచ్చి ఉన్నారు. All the men came, 5,000 men, and if you add the women and the children, don't know how much it will be. అక్కడ చూసినట్లయితే పురుషులు 5,000 మంది, అక్కడ స్త్రీలని అక్కడ పిల్లల్ని కలిపితే ఇంకా ఎంత లెక్కలో ఉంటుంది మనకు తెలియదు. Jesus began to preach. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగిస్తున్నారు. He began to preach and all the people began to listen. యేసు ప్రభువారు ప్రసంగిస్తుండగా ప్రజలందరూ కూర్చొని వింటా ఉన్నారు. 1 hour became a 2 hour. అది 1 గంట 2 గంటలుగా మారి 2 ఉంటుంది. hour became a 10 hour. అది 2 గంటలు 10 గంటలుగా No మారి one ఉంటుంది. no one got up and went outside. ఎవరు కూడా లేచి బయటికి వెళ్ళలేదు. No rest break, no tea break. ఎటువంటి విశ్రాంతి లేదు, ఎటువంటి టీ బ్రేక్ కూడా లేదు. 10 day became a 1 day. 10 hours became a 1 day. 10 గంటలు ఒక రోజుగా మారి ఉంది. Yet no one raised. అయినా కానీ ఎవ్వరు కూడా అక్కడి నుంచి All లేవలేదు. the children also listening very seriously. అక్కడ చిన్న పిల్లలు కూడా కూర్చొని చాలా జాగ్రత్తగా వింటా ఉన్నారు. 1 day became a 2 day. ఆ ఒక రోజు 2 రోజులుగా మారి. They never know that they never ate a food and 2 days is fast. వాళ్ళకి 2 రోజులు అవుతుంది, వాళ్ళు 2 రోజులు ఉపవాసం ఉన్నారు, ఏమి కూడా తినలేదని కూడా వారికి తెలియని స్థితిలో కూర్చున్నారు. Even they never focused when the light came, when the darkness has came. వారు ఎప్పుడు ఉదయం అవుతుంటున్నది చీకటి అవుతున్నది కూడా వాళ్ళు గమనించలేని కూర్చొని ఉన్నారు. No one is taking break now. ఎవరు కూడా విశ్రాంతి కూడా తీసుకున్నట్లేదు. 2 day became a 3 day. అది 2 రోజులు 3 రోజులుగా మారి ఉంటుంది. Still there are listening only. ఆయన కానీ ఇంకా వారు ప్రసంగం వింటా ఉన్నారు. No water, అక్కడ నీళ్లు లేవు, no food, ఆహారం లేదు, no brush, ఎటువంటి ఒక పళ్ళు తోముకునేది, no air, no makeup, no lipstick, అక్కడ ఎటువంటి మేకప్ కానీ తల దువ్వుకోవడం కానీ లిప్స్టిక్ కూడా ఏం లేదండి. no face wash, no bath. వాళ్ళు ముఖం కూడా కడుక్కోలేదు, వాళ్ళు శుభ్రం కూడా చేసుకోలేదు. 3 days completely they were listening. 3 రోజులు వారు అలాగే ప్రసంగం వింటా I ఉన్నారు. just thought for 1 second, how could it happen that 3 days without break they were listening? బ్రదర్ ఒకసారి ఆలోచించి ఉన్నారు, వాళ్ళు 3 రోజులు అలా కూర్చొని ఎలా వింటా ఉన్నారని. It's not in the Bible. It's my personal revelation what I'm sharing to you. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ బ్రదర్ ప్రత్యేకంగా ప్రత్యక్షత పంచుకుంటూ ఉంటారు. As they were listening, వాళ్ళు వింటా ఉంటుండగా after 1-2 hours, 2-3 గంటల తర్వాత maybe they saw the light of the life in Jesus. వారు ఒక జీవ వెలుగు యేసుక్రీస్తు ప్రభువు వారిలో చూసి ఉంటారు. When this light came and covered their life, when the darkness went, they never felt about the darkness. When they never felt about the night shadow on them. Probably ఈ జీవ వెలుగు వెళ్ళి వారిని ప్రకాశించి వారిని కప్పివేసి ఉంటున్నదో, ఎప్పుడు ఉదయమైందో ఎప్పుడు చీకటైందో అది గమనించలేకపోయింది, ఎందుకంటే అంధకారం వారి జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఉంటున్నది. Second, when this word was going and when they were upsetting, I felt that word which they were upsetting, the spiritual life were dried and it began to fill with this living bread. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము వారిలోనికి వెళ్తూ ఉంటుందో, ఆ వాక్యంని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటుందో, వారి ఎండిన స్థితి నుంచి వాళ్ళు చిగురింప చేయడము, వాళ్ళు ఉబకించడము వాళ్ళు చూస్తూ ఉన్నారు. When the hungry began to fill with the living bread, they forget
but are the hungry also, because now the stomach and the spiritual life is filled, and it began to overflow with the word of the bread of God in their life. ఎప్పుడైతే వారు ఆకలిగా ఉన్నారో అప్పుడు జీవ ఆహారం వారికి అందబడుతుంటుందో ప్రసంగం ద్వారా వారి యొక్క ఆత్మ కానీ వారి యొక్క శరీర ఆకలి కూడా తీరుస్తూ ఆత్మీయంగా వారు ఎదుగుతూ వాళ్ళు సంతృప్తి పడుతున్నారు కాబట్టి వారికి ఆకలి కూడా అవ్వలేదు, ఎందుకంటే యేసు ప్రభువారే ఆయన జీవాహారం అయి ఉన్నారు. Second, the living word became a living water in them. రెండోదిగా దేవుని యొక్క వాక్యమే ఒక జీవ జలంగా మారి ఉంది. Until that time they drank the dead water. అప్పటి వరకు వారు ఈ యొక్క స్వాభావికమైన నీళ్ళు తాగి ఉంటున్నారు. But it never brought given any life in the spiritual life. దాంట్లో వారి యొక్క ఆత్మీయ జీవితం ఎటువంటి వారు జీవంని పొందుకోలేదు. Because they drank in the spiritual life a dead water. ఎందుకంటే వారు ఆత్మీయంలో వాళ్ళు ఒక మృతమైన నీరుని తాగి ఉన్నారు. Because there is no life in that water. ఎందుకంటే ఆ నీటిలో ఎటువంటి జీవం లేదు. Now the spiritual life and the spirit is getting a living water. ఇప్పుడు ఒక ఆత్మకు ఒక జీవ జలము జీవ ఆహారము లభిస్తా ఉంటుంది. Now when the spirit began to fill with the bread and water, the body, the flesh has never felt a tired, a hungry, a slept, and a night. Nothing this flesh has felt. ఎప్పుడైతే ఆత్మ ఒక జీవ జలము జీవ ఆహారం పొందుకుంటుండగా వారు శారీరకంగా వారికి ఎటువంటి అలసట కానీ ఆకలి కానీ ఎటువంటి ఒక విశ్రాంతి కావాలనే ఒక ఎటువంటి భావన లేకుండా ఉన్నారు. After 3 days, 3 రోజుల తర్వాత, now Jesus said it happened 3 days. If they're going to die, if I don't stop, it will not be good. Let me give some break. 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు, నేను ఇప్పుడు వారిని విడిచిపెట్టలేకపోతానంటే వాళ్ళు ఆకలితో అలమటిస్తారు అనుకో. When Jesus said amen, that time they realized 3 days has passed. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం ముగించి ఆమెన్ అని చెప్పి ఉన్నారో వారు అప్పుడు గమనించి ఉన్నారు 3 రోజులు జరిగి ఉంటున్నదని. Now they're asking, 3 days is fast. వాళ్ళు ఆశ్చర్యపోయి అడుగుతా ఉన్నారు, 3 రోజులు ఇక్కడే ఉన్నామా? He said 3 days is fast. 3 రోజులు గడిచిపోయి ఉంటున్నాయా? How it happened? అది ఎలా జరిగి ఉంటున్నది? When they understand that 3 days has passed, now they felt in the flesh hungry. ఎప్పుడైతే వాళ్ళు 3 రోజులు గడిచిపోయని వారి ఆలోచన వచ్చి ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఆకలి అవుతా ఉంటుంది. Until that time the flesh never felt hungry, the flesh never felt sleeping, the flesh has never felt tired, this flesh never had a break, this flesh never need anything. అప్పటి వరకు వారి శరీరంకి ఎటువంటి విశ్రాంతి కానీ ఆకలి కానీ ఎటువంటి విశ్రాంతి తీసుకుంటున్న భావన కూడా కలగలేదు. They never, even the thought has not came that they need to have the break, they need to have the rest in the flesh. వారు ఒక శరీరంలో వాళ్ళకి ఒక విశ్రాంతి తీసుకోవాలని ఒక తలంపు కూడా రాలేదండి. But on the third day, 3 రోజుల తర్వాత now they felt very hungry. వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. Now Jesus said, if I send them like this, they will going to die on the road. యేసుక్రీస్తు ప్రభువు వీళ్ళని ఇలానే విడిచిపెట్టినట్లయితే వాళ్ళు మధ్య మార్గంలోనే వాళ్ళు మరణిస్తారు. What the Peter and John and James said, it will going to take a long time to bring the food for them. పేతురు యోహాను ఒక యాకోబు ఏం చెప్పి ఉన్నారు, వారిని అలానే విడిచిపెట్టినట్లయితే ఆ మార్గంలోనే వాళ్ళు పడిపోతారు. No, if I bring a food, it is going to take a long time to go to market and come back. క్షమించండి, వాళ్ళ శిష్యులు ఏం చెప్పి ఉన్నారంటే వీళ్ళకి ఆహారం తీసుకురావడానికి వెళ్తే అక్కడ చాలా దీర్ఘకాలం పడుతుందని చెప్పి ఉన్నారు. And one boy, small boy came, because he never ate for 3 days. No, he also listening God's word. ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఆహారం తీసుకొచ్చి ఉన్నాడు, ఎందుకంటే వారితో కలిసి ఆయన ప్రసంగం యేసుప్రభువు వారి ప్రసంగం వింటా ఉన్నాడు. He brought a bread and fish. ఆయన ఒక చేపను రొట్టెని తీసుకొని ఇచ్చి ఉన్నాడు. And he given in the hand of Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి హస్తంలో ఇచ్చి ఉన్నాడు. Jesus took that bread and fish. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక రొట్టెని ఒక చేపని తీసుకొని, he immediately did not give in. ఆయన అది తీసుకొని అలాగే ఇవ్వలేదండి. He lifted that bread and fish. ఆయన ఒక రొట్టెని ఒక చేపని ఒక పైకెత్తి and he prayed. ఆయన ప్రార్థించి ఉన్నాడు. And he kept down. ఆయన కింద పెట్టి ఉన్నాడు. The Bible tells, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, basket never became empty. ఆ గంపలు ఎప్పుడు కూడా ఖాళీ కాలేదు. Basket never became empty. ఆ గంపలు ఎప్పుడు కూడా ఖాళీ they began to give the bread and they began to share for everyone. వారు ప్రతి ఒక్కరికి రొట్టెలు ఆ చేపలు అందరికీ పంచుతా ఉన్నారు. 5,000 men, including women, including the daughter, including the children, everyone ate. 5,000 మంది పురుషులు, వాళ్ళ యొక్క భార్యలు, వారి పిల్లలు అందరూ తింటా ఉన్నారు. 12 basket bread and fish was remained. 12 గంపలు ఒక రొట్టె ఒక చేపలు ఇంకా మిగిల్చబడి ఉన్నాయి. 7 days and the 12 month, every day God will going to be a food for you, for me. 7 రోజులు 12 మాసాలు ప్రతి ఈ విషయంలో దేవుడు మీకు ఆహారము మీకు సమకూరుస్తాడు. He is going to be a bread for you, he is going to be a bread for me.
ఆయన నీకు నాకు ఆయన ఆహారంగా మారుతాడు. But what kind of bread and what kind of water we're drinking is important. కానీ ఎటువంటి ఆహారం ఎటువంటి ఆ జలం మనం తాగుతున్నామో అది ప్రాముఖ్యమై ఉంటుంది. It's important for you, for me. అది నీకు నాకు ప్రాముఖ్యమై ఉంటుంది. Very much important. అది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. Precious brother, my precious sister. నా ప్రశస్తమైన సహోదరి That's the power in prayer. ప్రార్థనలో అటువంటి శక్తి ఉంటుంది. That's the power in prayer. ప్రార్థనలో అటువంటి శక్తి కలిగి ఉంటుంది. Today, ఈ రోజు how we pray. నువ్వు ఎలా I ప్రార్థిస్తావు? shared many points that day. ఆ రోజు బ్రదర్ అనేక విషయాలు పంచుకొని ఉన్నారు. Some people pray the cunning prayer also. కొంతమంది కుయుక్తి ప్రార్థనలు ప్రార్థిస్తారు. Had I shared about the cunning that day? Okay, thank you. You know how the people how the cunning prayer will be. వారు ఒక కుయుక్తిగా ఎలా ప్రార్థిస్తారో మీకు తెలుసండి. Other people are going to, some people are going to pray keeping a evil intention on them. కొంతమంది వాళ్ళు చెడు ఉద్దేశం కలిగి వాళ్ళు ప్రార్థిస్తారు. Another way, if I tell the prayer, jealous prayer. ఇంకొక వాళ్ళు అసూయతో. See the Jezebel, she was jealous on Elijah. ఒక యెజబెల్ చూసినట్లయితే ఏలియా పైన ఒక జెలస్ గా ఉంటుంటారు. She was jealous. ఒక జెలస్ గా ఉంటున్నది. When the 500 prophet came to offer, they were praying. ఎప్పుడైతే 5,000 మంది ఆ ప్రవక్తలు వచ్చిన వారు ప్రార్థిస్తా ఉన్నారు. Elijah said, if your God is a real, bring a fire and burn it. ఎలీజా అన్నాడు, నీ యొక్క దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ మంటని దిగిరమని అది ఒక దహన బలి అంటించమని చెప్పు. They kept they kept that calf, the animal, the calf which they were going to cut. వాళ్ళు ఒక బలి ఇచ్చే ఒక దూడని అక్కడ పెట్టి ఉన్నారు. These people were praying from morning onwards. వీళ్ళు ఆ ఉదయం నుంచి వారు మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. None of the fire came from heaven, none of the thing came and burned the offering. ఆ పరలోకం నుంచి ఎటువంటి ఒక అగ్ని వచ్చి వారు అర్పిస్తున్న బలిని తాకలేదు, అది అర్పించబడలేదు. Think one time they are praying from morning. ఒక్కసారి ఆలోచించు, వారు ఉదయం నుంచి వాళ్ళు ప్రార్థిస్తా They ఉన్నారు. are cutting the hand and the blood was flowing from the hand. వారి యొక్క చేతులు కట్ చేసుకుంటా ఉన్నారు, ఒక రక్తము కారుతా ఉంటున్నది. Yet the answer is not there. ఆయన కానీ అక్కడ జవాబు లేదు. The gods are never came. వారి దేవుళ్ళు ఇంకా రాలేదు. The gods are never came. ఆ దేవుళ్ళు రాలేదు. Why they never came? ఎందుకు వాళ్ళు రాలేదు? Because they are not a true God. ఎందుకంటే వాళ్ళు నిజమైన They are దేవుడు కాదు. jealous God and the jealous devils. వాళ్ళు ఒక జెలస్ దైవంలుగా ఉన్నారు, ఒక జెలస్ దేవుళ్ళుగా ఉన్నారు. They pray is a prayer of the jealous. వారి ప్రార్థన అసూయమైన ప్రార్థన ఉంటుంది. Jealous on Elijah. ఎలీజా పైన ఒక అసూయ కలిగి ఉన్నారు. They want to do something harm to the Elijah. ఎలీజాకు వాళ్ళు ఏదో ఒక హాని చేద్దామని తలపెట్టి ఉన్నారు. They began to pray the jealous prayer. వాళ్ళు అసూయ ప్రార్థన ప్రార్థిస్తారు. After some time they began to cut the body and began to pour the blood. ఆ తర్వాత కొంచెం సమయం తర్వాత వారి యొక్క శరీరంని వాళ్ళు కట్ చేసుకుంటూ ఆ రక్తంని కూడా వాళ్ళు ప్రోక్షిస్తున్నారు. How many ways they prayed? వారు అన్ని ఏ మార్గం ప్రార్థించాలో వాళ్ళు అలాగా ప్రార్థిస్తారు. How many ways they prayed? వారు ఎన్ని మార్గాలు ప్రార్థించాలో ప్రార్థిస్తారు. Yet the answer never came for the jealous prayer. ఆయన కానీ ఒక అసూయ ప్రార్థనకు వారికి జవాబు రాలేదు. Because they are jealous. ఎందుకంటే వారు అసూయ కలిగి They ఉన్నారు. want to do something harm to Elijah. వాళ్ళు ఎలీజాకు ఏదో హాని చేద్దామని అనుకుంటున్నారు. They began to pray jealous prayer against the Elijah. ఎలీజాకు వ్యతిరేకంగానే వాళ్ళు అసూయ ప్రార్థన ప్రార్థించాలనుకుంటున్నారు. Elijah know because they pray the jealous prayer, God will not give the answer. ఎలీజాకు తెలుసు వారు అసూయ ప్రార్థిస్తున్నారు కాబట్టి దేవుడు కూడా ఆలకించడు, జవాబు ఇవ్వడని. God will not give the answer for the jealous prayer. అసూయ కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు దానికి జవాబు ఇవ్వడండి. Night become. అది రాత్రి అయిపోయింటుంది. Yet none of them came. ఆయన కానీ ఏది కూడా అక్కడ జరగలేదు. Look to the life of Elijah and Elijah. ఎలీజా ఒక జీవితం చూసుకున్నాడు. He said first wash the altar. ఒక మందసంని కడగమని చెప్పి He washed the altar. దాని మందసంని కడిగించి he made a clean pulpit. అది దాన్ని మంచిగా ఒక బలిని అది మంచిగా స్పష్టంగా చేసి Then he brought an animal which need to be sacrificed. ఏదైతే బలి వాళ్ళు ఆ పశువుని కూడా తీసుకొచ్చి ఉన్నారు. He kept upon the altar. ఆయన ఒక మందసం పైన ఒక బలిని పెట్టి He poured the water. ఆయన ఒక నీళ్ళని వేసి ఉన్నాడు. He poured the water. నీళ్ళని వేసి ఉన్నాడు. After pouring a water, నీళ్లు వేసిన తర్వాత he just looked to God. ఆయన కేవలం దేవుడి వైపు చూసి He just looked to God. ఆయన దేవుడి వైపు చూసి ఉన్నాడు. The moment when he looked to God and prayed, ఎప్పుడైతే ఆయన దేవుడి వైపు చూచి ప్రార్థించి ఉన్నాడు, the fire came and burned his offering. అది అగ్ని వచ్చి ఒక బలిని అర్పించి
ఉంటున్నది. It completely burned. పూర్తిగా అది కాల్చబడి ఉంటున్నది. It completely burned. అది పూర్తిగా కాల్చబడి That ఉంటున్నది. is the power of the righteous man. అది నీతిమంతుడి శక్తి అంతగా ఉంటున్నది. That's the power of the righteous man. నీతిమంతుడి యొక్క శక్తి అంతగా ఉంటున్నది. That's the power of your prayer. అంత శక్తి నీ ప్రార్థనలో కూడా ఉంటున్నది. That's the power of your prayer. అంత శక్తి నీ ప్రార్థనలో కూడా ఉంటున్నది. What kind of prayer is your prayer? నీది ఎటువంటి ప్రార్థన అయి ఉంటున్నది? Is a prayer like the jealous people prayed? నీ ప్రార్థన ఏదైతే అసూయతో వాళ్ళు ప్రార్థించున్నారో అటు విధంగా ఉంటున్నదా? Otherwise your prayer is a prayer of the righteous man and the righteous God. లేకపోతే నీ యొక్క ప్రార్థన నీతిమంతుడుగా ప్రార్థనగా నీతిమంతుడు దేవుడుగా ఉంటున్నదా? My precious brother, my precious sister. నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడు, Now what kind of offering God is expecting from you, from me? దేవుడు నీ నుంచి నా నుంచి ఎటువంటి బలిని ఆయన కోరుతా ఉన్నాడు. He's not expecting a calf or any animal. ఆయన ఎటువంటి ఒక బలి పశువుని అడగట్లేదండి. He's expecting you and me to be his offering. ఆయన నీవు నేను ఆయన అర్పణలుగా ఉండాలని ఆయన ఆశపడతా If we offer ourselves to God in complete heart, మనం పూర్తి హృదయంతో మనల్ని మనం అర్పించుకున్నట్లయితే God will burn away and remove every unwanted things from you, from me. దేవుడు ప్రతి ఒక్క అవసరం లేని అక్కర్లేని ప్రతి ఒక్కటి కాల్చివేస్తా, నీ నుంచి నా నుంచి Once కాల్చివేస్తా. the unwanted things is removed, ఎప్పుడైతే అవసరం లేనివి once తీర్చబడుతుంటున్నదో, the unwanted things is removed, ఎప్పుడైతే అవసరం లేనివి తీయబడుతుంటున్నావో, yeah, one word will going to be a powerful prayer. నీ యొక్క ప్రార్థన కూడా చాలా శక్తివంతంగా ఉంటున్నది. You no need to fast and tell. If someone asks you any prayer, you no need to tell, I will fast for 40 days, then I will come and I will going to pray for you. నువ్వు ఎవరైనా ప్రార్థన అంశం ఇచ్చినట్లయితే నేను ఉపవాసం చేసి దానికి జవాబు తీసుకొస్తానే చెప్పన అవసరం లేదు. One word if you tell to God, దేవునికి నువ్వు ఒక మాట చెప్పినట్లయితే, do this, oh God, ప్రభువా ఇది జరిపించండి He అని is going to చెప్పి give an answer to you. ఆయన నీకు జవాబును He is దయచేస్తాడు. going to give an answer to you. ఆయన ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. That's the power in your prayer. అంత శక్తి నీ ప్రార్థనలో You are ఉంటుంది. not using a weapon. నీ యొక్క ఆయుధంని నీవే వాడట్లేదు. You are not using a weapon. నీ యొక్క ఆయుధంని నువ్వు వాడట్లేదు. There was a soldier. ఒక సైనికుడు ఉన్నాడు. He was a very well trained fighter and is a man of victory. ఆయన యుద్ధంలో నైపుణ్యుడైనాడు. ఆయన విజయం పొందుకున్న సైనికుడుగా ఉన్నాడు. He never lost any kind of war in his life. ఆయన జీవితంలో ఎటువంటి యుద్ధాలు ఓడిపోలేదండి. He began to get many victories. ఆయనకు చాలా విజయము పొందుకొని ఉన్నాడు. After victories, ఆ విజయం తర్వాత the place where he was living, it became a peace. ఆయన ఎక్కడైతే ఆయన నివాసం చేస్తున్నాడు అక్కడ శాంతి సమాధానాలుగా Now మారిపోయింది. the soul was not need to fight in any war. అక్కడ ఎటువంటి ఆయుధం అవసరం లేదు అక్కడ యుద్ధం చేయడానికి. Now he kept his soul in one of the corner. ఆయన ఒక యుద్ధ పరికరము ఒక మూలన పెట్టి ఉన్నాడు. Some years passed. అలా కొన్ని సంవత్సరాలు But he గతించున్నాయి. never used his soul. ఆయన ఒక యుద్ధ పరికరం వాడలేదు. It was in corner. అది ఒక మూలలో పడిపోయి ఉంటుంది. Again the enemy began to attack. Suddenly the enemy began to attack. అకస్మాత్తుగా శత్రువులు వచ్చి దాడి చేయడం Now the ప్రారంభించారు. people are dying before his eyes. ఆ ప్రజలు ఆయన ఎదురుగా చనిపోతా ఉన్నారు. He is afraid. ఆయన భయపడతా ఉన్నాడు. What to do? ఇప్పుడు ఏమి చేయాలి? What to do? ఇప్పుడు ఏమి చేయాలి? What to do? ఇప్పుడు ఏమి చేయాలి? His people are dying. తన ప్రజలే తన ఎదురుగా చనిపోతా ఉన్నారు. Some people's hands are broken. కొంతమంది యొక్క చేతులు విరిగిపోతా Some ఉన్నాయి. people's legs are broken. కొంతమంది కాళ్ళు విరిగిపోతా Some ఉంటాయి. people face ears and fingers are broken. కొంతమంది యొక్క వేళ్ళు చెవులు కూడా అవి విరిగిపోతా He ఉన్నాయి. began to break. అవన్నీ విరిగిపోతా He ఉన్నాయి. began to see. ఆయన అలా చూస్తా He never ఉన్నాడు. know what to do. ఆయనకు అప్పుడు ఆ స్థితిలో ఏం Oh, he చేయాలో began to cry, oh God. అని ఇలా ఏడుస్తా మొరపెడుతున్నా, ఓ దేవా. He suddenly remembered the corner which was the soul which was in his corner. ఆయన అకస్మాత్తుగా ఆయన మూలలో ఉన్న ఒక యుద్ధ పరికరంని ఆయన జ్ఞాపకం He చేసుకున్నాడు. went to his house. ఆయన ఇంటికి గృహంకి He వెళ్ళి went to the corner. ఆయన ఒక మూలన వెళ్ళి He took his soul. ఆయన ఒక ఆయుధంని తీసుకొని When he opened, ఎప్పుడైతే ఆయన తెరిచి ఉన్నాడు, it was a new as it was the first. అది ఎలాగైతే నూతనంగా ఆయన మొదటిగా ఉంటున్నదో He అలాగే ఉంటుంది. jumped and began to face the enemy and he killed all the enemies with that same soul. ఆయన ఎగిరి ఆయన శత్రువు పైన పడి ఆయన ప్రతి ఒక్క శత్రుని హతం చేసి చంపివేసి ఉన్నాడు. These people's hands and legs are broken and some people died, but completely enemy camp was killed by his sword. తన ప్రజలు చూసినట్లయితే కొంతమంది కాళ్ళు చేతులు విరిగి ఉన్నాయి, కానీ అక్కడ చూసినట్లయితే ఆయన ఒక ఖడ్గంతో ప్రతి ఒక్క శత్రువు చనిపోయి ఉన్నాడు, హతం చేసి ఉన్నాడు. All said, yet this soul has never become a whole. అందరు అన్నారు ఆయన కానీ ఈ యొక్క ఆయుధం ఎప్పుడు కూడా పాతపడలేదు. Still this soul has the strength of God, strength. ఈ యొక్క
ఖడ్గంకి దేవుని యొక్క శక్తి కలిగి సామర్థ్యం కలిగి ఉందని That మాట్లాడుకుంటున్నారు. sword is your prayer and my prayer. ఆ ఖడ్గం ఏదో కాదండి, అది నీ ప్రార్థన నా ప్రార్థన. We may be not used. మనము దాన్ని ఉపయోగించలేదేమో, We may be not used. మనం ఉపయోగించట్లేదేమో. How many months you never used? How many years never used? I will not tell. That's not my duty to me to tell. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు నువ్వు ఉపయోగించలేదో అలా చెప్పడానికి నాకు పని కాదండి. But the prayer is a prayer. కానీ ప్రార్థనే. Only that prayer will going to bring an enemy to your feet. కేవలం ఆ ప్రార్థననే నీ శత్రువుని నీ పాదాల కిందికి తీసుకొని Now వస్తుంది. what kind of prayer is a prayer? Check one time. నీ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉంటుంది? నీ ప్రార్థన జీవితం ఒక్కసారి పరీక్షించు. Many people pray the prayer of the jealous. చాలా మంది ఒక అసూయ ప్రార్థనలు ప్రార్థిస్తారు. Second group people are there. ఆ రెండో గుంపు ప్రజలు ఉన్నారు. They pray dealing prayer. వాళ్ళు డీలింగ్ ప్రార్థన If చేస్తారు. I tell in my language, బ్రదర్ భాషలో చెప్పాలంటే settlement prayer. వాళ్ళు ఒక సెటిల్మెంట్ ప్రార్థన చేస్తారు. They want a settlement with God. You do this thing, I will do this thing. Will going to be compromise and will going to be peace. దేవుడితో ఒక వ్యాపారం లాంటిది, నువ్వు ఇది చేస్తున్నట్లయితే నేను అది చేస్తాను, మనం ఇద్దరము ఒక సమతులంగా ఉంటాం. Settlement will going to do. అక్కడ వ్యాపారం లాంటి ప్రార్థన ఉంటుంటది. I will going to give my room house to you to pray. You give me a good thing, something for me in that place. నీ ప్రార్థన కోసము నాకు ఇల్లు ఇస్తాను, దాని విషయం నేను ఇస్తున్నాను కాబట్టి ఏదైనా నా జీవితంలో మంచిది లేకపోతే ఇంకా మంచి చేయని చెప్తా I ఉంటాను. will going to give my 1,000 square yards land to you. You give me a 100-acre land for me. Dealing. Settlement with God. ఆ 1000 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ఇస్తే ఒక 100 ఎకర్ ల్యాండ్ ఇవ్వాలని దేవునితోటే సెటిల్మెంట్, ఆ డీలింగ్ వ్యాపారం లాగా చేస్తారు. Settlement prayer. You know, Christians are very wise people. They want all settlement prayer. క్రైస్తవులు చాలా జ్ఞానవంతులు, ఇటువంటి ప్రార్థనలు వాళ్ళు చేస్తా కావాలనుకుంటారు. No doka. ఎటువంటి దోకుండదు, No loss. ఎటువంటి అందులో ఒక లాస్ ఉండదు. Compromise prayer and settlement prayer. వాళ్ళు ఒక కాంప్రమైజ్ చేసుకొని అట్లాంటి సెటిల్మెంట్ ప్రార్థనలు చేస్తుంటారు. That's the foolishness. అది వెరితనం. You know why? ఎందుకంటే Our God is not the rowdy to have a settlement with you and with me. దేవుడు సెటిల్మెంట్ చేయడానికి అటువంటి వ్యక్తి కాదండి. Our God is not, you know, what to tell. A God who's having, he's not a greedy God. దేవుడు ఏదో ఒక గ్రీడీ ఉన్న దేవుడు కాదండి. He's not a greedy God. ఆయన ఒక అత్యంత ఆశ. Oh, if I give 100 square yards, he's going to give me 1,000 square yards. 1,000 స్క్వేర్ యార్డ్స్ 100 ఎకర్లు ఇస్తాడు, అటువంటి డీలింగ్స్ చేయడు. He's not a greedy God. He's a God of peace and he's a God of joy. He's a God of giver. ఆయన గ్రీడి దేవుడు కాదు, ఆయన ఆ సంతోషం ఆనందం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. I remember one funny story in my life. ఆ బ్రదర్ జీవితంలో ఒక ఆశ్చర్యపదమైన సంఘటన జ్ఞాపకం Very చేసుకుంటాను. funny story this is. చాలా నవ్వొచ్చే సంఘటన. There was one man of God. ఒక దైవజనుడు ఉన్నాడు. For everything he used to ask God, give me this, give me this, give me this, give me this, give me this. ప్రతి విషయం కోసం ప్రతి దానికి ఇది అని ప్రార్థించేవాడు. God began to give him everything. దేవుడు అటు విధంగా ప్రతి ఒక్కటి ఆయనకి ఇచ్చాడు. Whatever God has given to him, in that one time he began to give for God again. దేవుడు ఏదైతే ఆయనకి ఇస్తా ఉన్నాడో దాంట్లోకి వెళ్ళి 10వ భాగం దేవుడికి ఇస్తా. He became very happy. ఆయన చాలా సంతోషంగా మారి. And God began to give everything for him. Whenever he prayed and whenever what he asked, God has given. దేవుడు ఆయన ఎప్పుడు ప్రార్థించినా ఏది అడిగినా దేవుడు ఆయనకి ఇచ్చి అనుగ్రహించి ఉన్నాడు. One day he asked from God, God never given to him. ఒక రోజు ఆయన ప్రార్థించి ఉన్నాడు కానీ దేవుడు ఆయనకి ఇవ్వలేదండి. He got hungry. ఆయనకి చాలా కోపం వచ్చి ఉంటున్నది. Again he fasted and prayed. ఆ మరలా ఆయన ఉపవాసం ఉండి ఆ విషయం కోసమే ప్రార్థించాడు. No answer from God. ఆయన కానీ దేవుడి నుంచి ఆ జవాబు రాలేదు. He tried in all the way to get the answer. God never given answer. ఆయన ప్రతి ఒక విషయంలో నుంచి ఆ జవాబు రావడానికి ప్రయత్నించాడు కానీ ఆయన కానీ జవాబు రాలేదు. He got very angry on God. ఆయనకు దేవుడి పైన చాలా కోపం వచ్చి ఉంటుంది. Every time when I given 1/10 to you, you given me. ప్రతిసారి నేను ఆ 10వ భాగం ఇచ్చినప్పుడు నాకు నువ్వు ఇచ్చి ఉన్నావు. You tell me in which thing I never given to you. నువ్వు చెప్పు, నువ్వు ఏ విషయంలో నేను నీకు ఇవ్వలేదు. Everything, every time I given my 1/10 to you. ప్రతిసారి ప్రతిది నువ్వు ఇచ్చినా కానీ దాంట్లో 10వ భాగము నీకు ఇచ్చి ఉన్నాను. Taking all my 1/10, you became a rich and you are not coming to give me answer. నాకు నా 10వ భాగం తీసుకొని నువ్వు ధనికుడుగా గొప్పగా మారిపోయి మళ్ళీ నాకు జవాబు ఇవ్వడానికి రావట్లేదా? Because my 1/10 you became a rich and you are not coming down, you know. ఎందుకంటే నేను ఇచ్చే 10వ భాగంతో నువ్వు గొప్పగా మారిపోయి అందుకోసమే మళ్ళీ జవాబు ఇవ్వడానికి కిందికి రావట్లేదు. My 1/10 has given bread for you. My 1/10 has given a righteous garment for you. My 1/10 has given a pant for you. He's telling to God. దేవునికి ఎలా చెప్తా ఉన్నాడంటే నేను ఇచ్చిన 10వ భాగమే నీకు నీతి వస్త్రాలు కానీ రాజరికము అన్ని కొనుగోలు చేసి ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. With my 1/10 you are feeding for angels and saints with food, you know. నేను ఇచ్చే 10వ భాగంతో నువ్వు ఒక దేవదూతలకు పరిశుద్ధులకు నువ్వు ఆహారం ఇస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. Now you became busy with them and became rich now and not coming to give me answer. వారితో నువ్వు ఒక బిజీ అయిపోయి అందుకోసమే నువ్వు ధనికుడుగా మారిపోయి ఉన్నావు, నాకు జవాబు ఇవ్వడానికి రాలేదని చెప్తా ఉన్నాడు. God came down. దేవుడు కిందికి దిగి వచ్చి And he said, tell me one time what you said.
ఒక్కసారి చెప్పు మరలా నువ్వేం He said, చెప్తున్నావు? because I have given you became a rich. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు గొప్పగా అయ్యావు అని God చెప్తున్నాడు. smiled and said, you fool, దేవుడు నవ్వి చెప్తున్నాడు, వెర్రివాడా, you never given me anything. నువ్వు ఏది కూడా నాకు ఇవ్వలేదు. What I given you, return me 1/10, that much. That also not 1/10. Because you want something more, you have given me. What you have given me, it is not yours, it is mine. నేను ఏదైతే ఇచ్చినానో దాంట్లోనే దశం భాగం ఇచ్చినావు. దశం భాగం కూడా అది నువ్వు ఇచ్చి ఉన్నావు కాబట్టి నువ్వు మళ్ళీ అది పొందుకొని ఉన్నావు. నేను ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాను నువ్వు కలిగి ఉన్నావో అది నాదే అని చెప్పి ఉన్నాడు. With my money you are living, with their money I am not living. నా యొక్క డబ్బు సంపదతోటి నువ్వు బ్రతుకుతున్నావు కానీ నీ సంపదతోటి నేను బ్రతకట్లేదు. What are I given you? Give me 1/10. నేను ఏదైతే నీకు ఇచ్చి ఉన్నానో దాంట్లో నువ్వు దశమ భాగం ఇచ్చినావు. What more good you have done for me? దానికంటే మంచి నువ్వేం చేసి ఉన్నావు. That time he realized, yes, no, this is God only given for me, no. అప్పుడు ఆయన జ్ఞాపకం ఆయన రియలైజ్ అవుతా ఉంటాను, అది ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కదా. Sorry Lord, I will not do now. క్షమించు ప్రభా, నేను ఇంకా చెయ్యను. Listen. ఒకసారి వినండి. Many times we will do like this funny thing to our God. చాలా సార్లు మనం ఇట్లానే హాస్యపదంగా మనం చేస్తాం. We'll give what God gives, we're going to give to God and we'll demand God. I given this thing to you, no? I given my house to you. I given my place to you. I given my clothes to you. Who is wearing a cloth? నువ్వు దేవుడితోటే చెప్తా ఉంటావు, అనేక మార్లు చెప్తా ఉంటావు, దేవుడికి నేను ఇది ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్థలం ఇచ్చాను, భూమి ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, బట్టలు ఇచ్చాను. అవన్నీ ఎవరు ధరిస్తా ఉన్నారు? Is the cloth God will going to wear? ఆ వస్త్రాలు దేవుడు వేసుకుంటాడా? You're with me. Is God cloth will going to wear? దేవుడు ఆ వస్త్రాలు ధరిస్తాడా? Then God said to him, అని దేవుడు నీతో చెప్పి ఉన్నాడు, I stopped giving to you because now you not belongs to me. You are not my party. You are a Lucifer party. That's why things are gone. You go and there. దేవుడు చెప్పి ఉన్నాడు, ఇప్పుడు నీవు నా ఒక వాడివి కాదు కానీ లూసిఫర్ వాడివి, అందుకోసమే ఇక అంతము ఇక వెళ్ళు అని చెప్పి ఉన్నాడు. Listen very carefully. చాలా జాగ్రత్తగా విను. Are you doing like that to God? నీవు కూడా అలా దేవునితో Which kind of people came against to God? You tell me. ఏ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా వచ్చి ఉన్నారు? Is any saint stood against God? Jesus? ఏ పరిశుద్ధుడైనా యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడా? Or any angel stood against God? ఎవరైనా కానీ దేవదూత అయినా కానీ దేవదూతలు కానీ దేవునికి వ్యతిరేకంగా మారి ఉన్నారు. Fallen angel Lucifer only is against God. పడిపోయిన దూత లూసిఫరే దేవుడికి వ్యతిరేకిగా మారి ఉన్నాడు. The 3 crores fallen angels only they're against God. 3 కోట్ల దేవదూతలు, పడిపోయిన దేవదూతలు వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా మారి ఉన్నారు. Now what kind of nature you have? Check yourself. I will live on you, I will not tell anything, but I'm going to live on you. If you are going against God, you are standing against God, or speaking against God, means that's not the nature of God. That's the nature of the Lucifer and the devil. నీవు కూడా వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే అది నీ ఒక జ్ఞానంకే వదిలేస్తా ఉన్నాను. అది అలా వ్యతిరేకంగా దేవుడి పనికి కానీ దేవుడి విషయాలకి వ్యతిరేకంగా వెళ్ళినైతే అది దేవుడి స్వభావం గుణలక్షణం కాదు, అది లూసిఫర్ స్వభావం లక్షణమే. God's children will not fight with God. దేవుడు పిల్లలు దేవుడితో పోరాడరండి. They will listen to God. వాళ్ళు దేవుడు చెప్పేది వింటారు. They will bear God. వాళ్ళు దేవుడిని మోస్తారు, భరిస్తారు. Because God will not give any evil thing for us. ఎందుకంటే దేవుడు ఏది కూడా చెడుని మనకి ఇవ్వడండి. If at all He gives, He will going to give a Holy Spirit for us. మనకు ఆయన ఇవ్వాలా అనుకున్నట్లయితే ఆయన పరిశుద్ధాత్మని మనకి ఇస్తాడు. But He will not give a evil spirit for us, any evil thing for us. మనకి ఏది కూడా చెడు ఆత్మలు కానీ చెడుని మనకి ఇవ్వడండి. Where are you today? ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? What kind of prayer and what kind of nature, what kind of character is yours today? ఎటువంటి ప్రార్థన, ఎటువంటి గుణము, ఎటువంటి గుణ లక్షణాలను కలిగి ఉన్నావు ఈ రోజు నీ గుణ లక్షణంలో? Some people tell, we need to fight with God and take. కొంతమంది అంటా ఉంటారు దేవునితో పోరాడి కొట్లాడి తీసుకోవాలని కొంతమంది చెప్తా ఉంటారు. Listen carefully. చాలా జాగ్రత్తగా విను. God have only one Jacob. దేవుడు కేవలం దేవునికి ఒకే ఒక యాకోబు ఉన్నాడు. That time gone, that period has gone. ఆ సమయం కాలం గడిచిపోయింది, అది అలా జరిగిపోయింది. Now I will going to become a Jacob, I will going to fight with God means God will tell what kind of we did. Are I a God of fighting for them? My children, I need to fight with my children. Better I will not go there. Let the fight. Let me see with whom they will be fighting. నేను యాకోబుగా మారి నేను దేవుడితో కొట్లాడినట్లయితే దేవుడు అనుకుంటా ఉంటాడు, అరే నా పిల్లలతో నేను పోరాడను, వాళ్ళు ఎవరితో పోరాడతారో నేను చూసుకుంటానని వదిలేస్తాడు. Are your father or your parents will going to fight with you? తల్లిదండ్రులు పిల్లలుగా మీరు ఉంటున్నట్టు మీరు కొట్లాడతారా? You're with me. మీరు నాతో ఉన్నారా? You're with me. మీరు నాతో ఉన్నారా? Really you're with me? మీరు నిజంగా నాతో ఉన్నారా? But I felt you went to house back. You never went to house. Went or not? Oh good. How many children today they're fighting for the property? ఎంతమంది పిల్లలు వాళ్ళ ఆస్తి కోసము
తల్లిదండ్రుల పైన ఒక పోరాటం చేస్తున్నారు. The parents, property's parents, they kept a case. అది తల్లిదండ్రుల ఒక ప్రాపర్టీ పైన వాళ్ళు పిల్లలు కేసులు వేస్తూ ఉన్నారు. They kept a case on the parents' property. వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తుల పైనే వాళ్ళు కేసులు వేస్తున్నారు. And they don't love the parents, they live and go. వాళ్ళు అయినా కానీ వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించరు, కానీ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. Whose house is that? అది ఎవరి ఇల్లు అండి? It's the parents' house. అది తల్లిదండ్రుల ఇల్లు అయి ఉన్నది. And for whom they are putting case? కానీ వారు ఎవరిపైన కేసు On the వేస్తున్నారు? parents. తల్లిదండ్రుల పైన. And this spouse belongs to me now. They become old. They need to give me. They must give to my brother. They need to give to my sister. They are fighting. They are killing. They're killing themselves in the family. ఈ యొక్క ఆస్తి నాకు చెందింది, వాళ్ళు ఎందుకంటే వృద్ధాపంలో మారిపోయినారు, నా సహోదరులకు నాకు రక్త సంబంధులకు ఇది వారికి చెందింది అని వాళ్ళ తల్లిదండ్రులనే వాళ్ళు చంపివేస్తా ఉన్నారు. Is it the right for that? అది సరైనదా అండి? Is it the right? అది సరైనదా? Is it the right? అది సరైనదా? Is it the right? Let me tell to you, house may come for them, but God will not come to them. వారికి అలా పోరాటం చేసినప్పుడు, యుద్ధం చేసినప్పుడు ఇల్లు వాళ్ళకి వచ్చి ఉండవచ్చు, కానీ దేవుడు రాడండి. God will never come. దేవుడు ఎప్పుడు కూడా రాడు. In which house there is no God, the devil will be in that house. ఏ ఇల్లు అయితే దేవుడు అది కాదో వారు ఎప్పుడు కూడా దేవుడు రాడు. And which house the evil is there, what is going to happen, you know better than me. ఆ చెడు ఉన్నట్లయితే అది ఆ ఇల్లు ఎలా మారుతుందో అది నాకంటే ఎక్కువగా మీకు తెలుసు. They are fighting today. వాళ్ళు ఈరోజు పోరాటం చేస్తున్నారు. They are fighting today. వాళ్ళు పోరాటం A చేస్తున్నారు. long time back, I heard, I read one joke in a magazine, of a Christian magazine. చాలా కాలం క్రితము ఒక మ్యాగజైన్ లో నేను ఒక జోక్ చదివాను. Oh, it's a joke. అది జోక్ అయి ఉంటున్నది. There were some people, కొంతమంది ఉన్నారు, God was not giving answer. దేవుడు వారికి జవాబు ఇవ్వట్లేదు. These people don't know what to do. Highly educated people, these people. ఈ ప్రజలు చాలా ఉన్నత చదువుకుని ఉన్నవారు, వారికి ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో In ఉన్నారు. that one man was there. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. Oh, I'm tired of waiting. God is not giving me answer. నేను అలసిపోయాను, వేచి ఉండి దేవుడు జవాబు ఇవ్వట్లేదు We అంటున్నాడు. called one advocate and said, "Sir, I want to meet you. ఒక అడ్వకేట్ కి ఫోన్ చేసి, అయ్యా నిన్ను కలవాలని చెప్తా I ఉన్నాను, just want to meet you sometime." కొంత సమయం ఇవ్వండి, నేను నిన్ను కలవాలి అని. And he went and met. వెళ్ళి ఆయనను కలిశాడు. Then he said, "What is your fees, sir?" ఆయన అండగాడు, నీ యొక్క ఫీజు ఏంటి He అయ్యా? said, "So and so my fees." పలాని అని చెప్పి He ఉన్నాడు. took and given to him, "Sir, this is the fees, take it." ఆయన ఒక ఫీజు కూడా ఇది ఇచ్చి వెళ్ళండి అని చెప్పి ఉన్నాడు. After that, no willing. After that, he asked, "What is the case, sir?" ఆయన తర్వాత నీ కేసు ఏంటిదయ్యా అన్నాడు. He said, "I need to put a case on God because I'm tired asking, God is not giving anything. That's why I want to put a case on God." నేను దేవుడి పైననే కేసు వేయాలి, ఎందుకంటే దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నేను అలసిపోయినాను, అందుకోసమే దేవుడి పైనే కేసు వేయాలనుకుంటున్నాను. Then that advocate don't know what to give answer for him. అడ్వకేట్ కి ఏం జవాబు ఇవ్వాలో కూడా He said, తెలియదు. "Where is the God to keep a case?" దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన పైన కేసు వేయడానికి? No, I need to put a case on my God. నేను నా దేవుడి పైన నేను కేసు వేయాలని చెప్తా This ఉన్నాను. advocate didn't understand anything. He sat sometime. He said, "Give me some time, sir." He's also Christian. He went and he prayed, "Lord, what I need to do this man." ఆ అడ్వకేట్ కూడా క్రైస్తవుడు కాబట్టి కొంచెం సమయం అన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ఈయన ఇట్లా వచ్చి ఉన్నాడు, నేను ఏం చేయాలని ప్రార్థిస్తా ఉన్నాడు. God given him one revelation to him. దేవుడు ఆయనకు ఒక ప్రత్యక్షత He ఇచ్చిండు. came and said, ఆయన వచ్చి ఇలా "Sir, చెప్పాడు, you do one thing. అయ్యా నువ్వు ఒక పని చెయ్యి, Search a God and pray. నీ ప్రార్థనలో దేవుని వెతుకని చెప్పి ఉన్నాడు. You wait and you pray until God comes down to you. God comes down to you. దేవుడు కిందికి దిగి వచ్చే వరకు నువ్వు ప్రార్థించు, వేచి ఉండని చెప్పి When you pray, when God comes down, ఎప్పుడైతే నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కిందికి దిగి you వచ్చినప్పుడు bring him to me. I'm going to put a case upon him. అప్పుడు నువ్వు ఆయనని తీసుకున్నా, నేను అప్పుడు ఆయన పైన కేసు వేస్తానని చెప్పి ఉన్నాడు. He prayed some time. ఆయన అలా కొద్ది సమయం ప్రార్థించాడు. Again he began to search God. మరలా ఆయన దేవుని వెతకడం The ప్రారంభించాడు. moment when God said, "Let me go and see what case he's going to put on me," అప్పుడు దేవుడు అనుకొని ఉన్నాడు, ఈయన నా పైన ఏం కేసు పెడతాడని దేవుడు అనుకొని వచ్చి ఉన్నాడు. God came down and stood before him and said, "Son, tell me what I need to do to you." దేవుడు కిందికి దిగి వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, కుమారుడా నేను ఏం చేయాలి అని అడిగి ఉన్నాడు. The moment when he looked God, ఎప్పుడైతే ఆ క్షణము దేవుని చూసి he ఉన్నాడు, fall on the God and he began to cry, "Sorry Lord, I want to put a case on you." ఆయనని దేవుడు కాళ్ళపైన పడిపోయి ఆయన, ప్రభువా నన్ను క్షమించండి, నీ పైన కేసు వేయాలనుకుని "Oh, ఉన్నాను, please forgive me. దయచేసి నన్ను క్షమించండి, Please forgive me." దయచేసి క్షమించండి. God said, "Okay, forgive you. Get up now." ఆ దేవుడు అన్న అలాగే క్షమించాను, ఇక లేవు అని చెప్పి Now ఉన్నాడు. this man went to advocate and said, ఈ యొక్క అడ్వకేట్ ఇలా చెప్పి ఉన్నాడు, "Sir, my God came down, sir, when I was searching him."
నా దేవుని నేను వెతికేటప్పుడు అయ్యా నా దేవుడు కిందికి దిగి వచ్చి But ఉన్నాడు. when I saw him, ఎప్పుడైతే నేను ఆయన చూసి ఉన్నాను, basically he need to put a case on me, he need to kill me, he need to kick me. అట్లా చూసినట్లయితే ఆయన నన్ను నా పైన కేసు వేయాలి, ఆయన నన్ను తన్నాలి, లేకపోతే నన్ను చంపివేయాలి. He need to leave me. ఆయన నన్ను విడిచిపెట్టాలి. But I understand he never left me, I left him. కానీ నేను అర్థం చేసుకున్నాను, నేను ఆయనను విడిచిపెట్టి ఉన్నాను కానీ ఆయన నన్ను I విడిచిపెట్టాలి. asked, sorry from my God, sir. Don't need to put any, I don't want to put any case. నేను దేవుడిని అడిగాను, క్షమాపణ అడిగి ఉన్నాను, దేవుని పైన ఎటువంటి కేసు పెట్టొద్దని అడ్వకేట్తో చెప్తా Is ఉన్నాను. not some funny people will be here? అటువంటి ఒక ఫనీ పీపుల్ కూడా ఇక్కడ ఉంటారు. Come Lord, I'm going to see you. ప్రభువా కిందికి రా, నేను చూసుకుంటాను నిన్ను. Anything, if you go to king, what are you going to do? రాజు దగ్గర నువ్వు వెళ్ళినట్లయితే నీకేం చేస్తావు? If you go to king, what are you going to do? నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినట్లయితే నువ్వేం చేస్తావు? You'll go and fight with him, huh? వెళ్ళి నువ్వు ఆయనతో యుద్ధం చేస్తావా? Can you slap him? వెళ్ళి నువ్వు ఒక స్లాప్ చేస్తావా? Can you slap him? నువ్వు At least కొడతావా? can you catch him? లేకపోతే నువ్వు వెళ్ళి తాకగలుగుతావా? Uptran one king is. కేవలం ఆయన ఒక్క రాజే. Uptran one king is. ఆయన ఒక రాజుగా ఉన్నాడు అంతే. Our God is the king of kings. మన దేవుడు రాజులకు రాజే You ఉన్నాడు. think so easy to touch him? ఆయనను తాకడం అంత సులభం అనుకుంటున్నావా? It is so easy to touch him. ఆయనను తాకడం అంత సులభం అనుకుంటున్నావా? It is so easy to touch him. ఆయనను తాకడం అంత సులభం. He is a king of kings. ఆయన రాజులకు రాజే We ఉన్నాడు. must be very careful what we are talking to God. మనం దేవుడితో ఏదైతే మాట్లాడుతున్నామో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. What we are talking is very important for us. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మనకు చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. It's important for us. మనకు చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. It's important for us. మనకు చాలా ప్రాముఖ్యమై Come to ఉంటుంది. the next thing. ఆ తర్వాత చూసినట్లయితే In your prayer. నీ ప్రార్థనలో In your prayer. నీ ప్రార్థనలో You can change anything and anything. నువ్వు ఏదైనా మార్చవచ్చు. You can change anything. నువ్వు ఏదైనా మార్పు తీసుకురావచ్చు. Being in India, నువ్వు భారతదేశంలో ఉంటుండు, you can go to America and come. నువ్వు అమెరికా దేశంకి వెళ్ళి కూడా రావచ్చు. Only through the prayer we can go free without visa in any country, in any place. కేవలం ప్రార్థన ద్వారానే ఏ ఒక్క దేశంకైనా కానీ ఏ ఒక్క ప్రదేశంకైనా వెళ్ళి ఉచితంగా వెళ్ళి రావచ్చు. Pray, no need a visa. ఆ ప్రార్థనకి ఎటువంటి వీసాలు అవసరం లేదు. Pray, no need any air ticket. ఆ ప్రార్థనకి ఎటువంటి ఒక ఫ్లైట్ ఛార్జీలు టికెట్స్ అవసరం లేదు. Pray, no need any recommendation. ఆ ప్రార్థనకి ఎటువంటి ఒక రికమెండేషన్స్ అవసరం లేదు. Through the prayer you can go anywhere and everywhere. నీ ప్రార్థన వల్లనే నువ్వు ఎక్కడికైనా నువ్వు వెళ్ళవచ్చు, ప్రయాణం చేయవచ్చు. Today ఈ రోజు we will not go anywhere. మనం ఎక్కడ కూడా వెళ్ళం. Because we love, if I go from the house, someone will come and occupy our house. ఎందుకంటే నా ఇంటి నుంచి నేను వెళ్ళిపోయినట్లయితే వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు. You no need to leave your house. Be in your house only. Sit in your house only. Sit in the place where in which place will sit in your house. Sit in that house, in that place only in your house. నీవు ఎక్కడ కూడా వెళ్ళని అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే నీవు ఇంట్లో కూర్చుంటావో అక్కడే కూర్చుంటూ Sitting there you can pray. నువ్వు అక్కడ కూర్చొని నువ్వు ప్రార్థించవచ్చు. Sitting there you can pray. నువ్వు అక్కడ ఉండే ప్రార్థించవచ్చు. I'm talking about the prayer to you. మీకు నేను ప్రార్థన కూర్చి నేను I పంచుకుంటాను. had one interested friend. I saw one pastor was telling one interested story to me. One man of God. ఒక దైవజనుడు పాస్టర్ గారు ఒక ఆసక్తికరమైన విషయం నా బ్రదర్తో చెప్పి He ఉన్నారు. had a very close friend to him. ఆయనకు చాలా సన్నిహిత స్నేహితుడై ఉన్నాడు. The problem with him, if you tell anything to pray, he will go off everywhere. ఆయన ప్రార్థన చెప్పినట్లయితే ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతా ఉంటాడు. Both the friends went for meeting. ఆ ఇద్దరు మిత్రులు కలిసి వాళ్ళు ప్రేయర్ మీటింగ్ వెళ్ళారు. Meeting all finished. అక్కడ ప్రార్థన అంతా ముగిసి Now they kept a food before them. వారి ఎదురుగా ఒక ఆహారం పెట్టారు. It was already night 11:30. అది చూసినట్లయితే రాత్రి 11:30 He was అవుతుంది. feeling very hungry. ఆయన చాలా ఆకలి అవుతూ ఉంటున్నది. And the people who are around them, they also were very hungry. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వారు ఆకలితో ఉన్నారు. Accidentally they said to his friend to pray for the food. వాళ్ళు అకస్మాత్తుగా తన స్నేహితుని ఆహారం కోసం Then he ప్రార్థించమని said, చెప్పారు. shall we close our eyes to pray for food? ఆయన కళ్ళు మూసుకొని మనం ఆహారం And he కోసం closed the eyes for pray for food. ఆయన ఆహారం కోసం ప్రార్థించడానికి కళ్ళు He మూసుకున్నారు. started praying. ఆయన ప్రార్థించడం ప్రారంభించారు. Suddenly when he started his prayer, ఎప్పుడైతే ఆయన అకస్మాత్తుగా ప్రార్థించడం he ప్రారంభించారు, forgot the food. I remembered Hyderabad. ఆయన ఆహారం ఏదైతే ఉందో అదే మర్చిపోయి హైదరాబాద్ ని జ్ఞాపకం Oh my చేసుకున్నారు. God, bless the Mirjalguda of God. ఓ దేవా, ఒక మిర్జాల్గూడని మీరు దీవించుమని From ప్రార్థించారు. Mirjalguda he went to New Bridge. ఆయన మిర్జాల్గూడ నుంచి న్యూ బ్రిడ్జ్ దగ్గరికి From వెళ్ళారు. New Bridge he went to Secunderabad. ఆయన న్యూ బ్రిడ్జ్ నుంచి ఒక సికింద్రాబాద్ ప్రాంతం From Secunderabad he went to Mehndipatnam. ఆయన సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం From Mehndipatnam he went to Shamshabad. మెహదీపట్నం నుంచి శంషాబాద్ From వెళ్ళారు. Shamshabad he went to Tirunelveli. ఆయన శంషాబాద్ నుంచి తిరునవెల్లి వెళ్ళారు. From Tirunelveli he went to Chennai. ఆయన తిరునవెల్లి నుంచి చెన్నైకి వెళ్ళారు. Suddenly he remembered the Mumbai. He came to Mumbai. ఆయన అకస్మాత్తుగా ముంబై పట్టణంని జ్ఞాపకం As చేసుకుని he was ముంబైకి praying వచ్చాడు. for Mumbai, suddenly he
remember Calcutta. ఆయన ముంబై కోసం ప్రార్థిస్తూ అకస్మాత్తుగా ఆ కలకత్తాని జ్ఞాపకం చేసుకొని As he అక్కడ was praying వచ్చి in Calcutta, you remember Delhi. I forget the Delhi to go. Let me go to Delhi. ఆయన కలకత్తా కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఢిల్లీ కోసం మర్చిపోయిన ఢిల్లీకి వెళ్దాం He's అనుకున్నాడు. interceding for all these places. ఆయన యొక్క ప్రాంతాల కోసం అన్నిటి కోసం విజ్ఞాపన What చేస్తున్నారు. they said to pray? వారు ఏం ప్రార్థించమని చెప్పారు? They said to pray for the food. వాళ్ళు ఆహారం కోసం ప్రార్థించారు. This man forgotten the food. Now he's going everywhere and interceding and praying for everywhere. ఈ వ్యక్తి ఆహారం కోసం ప్రార్థన చేయడం మర్చిపోయి అన్ని చోట్ల వెళ్ళి ఆయన ఆ ప్రాంతాల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. Suddenly remember the neighbor country Nepal. అకస్మాత్తుగా ఆయన పక్కనున్న నేపాల్ ఒక దేశం, పొరుగు దేశం కోసం జ్ఞాపకం East, చేస్తున్నాడు. west, north, south, he began to pray. ఆయన ఉత్తర దక్షిణ అంతా ప్రార్థన చేయడం ప్రారంభించారు. People are crying because they are full of hungry. ప్రజలు ఏడుస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఆకలి అవుతుంది కాబట్టి. Stop this man, pray, oh God, stop his pray. Suddenly after east, west, north, south, he remember America, he went to America. అది ఆయన ఉత్తర దక్షిణ ప్రార్థించిన తర్వాత ప్రజ అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు ప్రభు ఆయన ప్రార్థన ఆపేలాగా చేయంటున్నారు. కానీ ఆయన అకస్మాత్తుగా ఇప్పుడు అమెరికా దేశంని జ్ఞాపకం చేసుకుని అమెరికా దేశం వెళ్ళాడు. They understand and they fall in faint ground. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు సోలిపోయి పడిపోయినారు. Everyone fainted. అందరూ సోలిపోయి Yet పడిపోయారు. this man was in America. From there he went to UK. Then he went to Europe country. He went everywhere, complete throughout the world. Then he landed in the Middle Goda. ఆయన యూకేకి ప్రతి దేశంకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రపంచమంతా తిరిగి వచ్చి ఆయన మిర్జాల్ కూడా వచ్చాడు. When he opened his eyes, ఎప్పుడైతే ఆయన కళ్ళు తెరిచాడు all people were faint. అందరూ సొమ్మసిల్లి Then he పడిపోయారు. said, what a powerful prayer, what a God's power, see how they have fallen. ఎటువంటి శక్తివంతమైన ప్రార్థన చేస్తాను చూడు, దేవుని శక్తితో వాళ్ళంతా పడిపోయి ఉన్నారు. Only through my intercession people have fallen. నా కేవలం విజ్ఞాపన ద్వారానే ప్రజలు పడిపోయి ఉన్నారని. His friend said, you pray for food, otherwise they'll go straight to heaven now. నువ్వు ఆహారం కోసం వాళ్ళ స్నేహితులు అన్నా నువ్వు ఆహారం కోసం ప్రార్థించు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. Oh sorry, I never prayed for food. అయ్యా నేను మర్చిపోయిన ఆహారం కోసం ప్రార్థించడం. Sorry, I never prayed for the food. నేను ఆహారం కోసం ప్రార్థించలేదు, క్షమించను అంటున్నాడు. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. Your intercession prayer must not be like that. నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన అలా ఉండవద్దు. If people called you to pray for the sick patient, don't go to Secunderabad, don't go to Shamshabad. You only pray for the sick patient, that is enough. అనారోగ్యులు ఎవరైనా మిమ్మల్ని ప్రార్థించమంటే నువ్వు ఎక్కడికో సికింద్రాబాద్ లేకపోతే వేరే ప్రాంతంకి వెళ్ళవద్దు. వాళ్ళ అనారోగ్యం ఏదైతే అంశం ఇస్తున్నారో దానికోసమే ప్రార్థించాలి. If they tell to pray for food, only pray for food. Don't go and don't intercession there. ఆహారం కోసం ప్రార్థించమంటే నువ్వు ఆహారం కోసమే ప్రార్థించాలి. నువ్వు అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేయవద్దు. How to intercession then? అక్కడ ఇలా విజ్ఞాపన చేయాలి. Take a personal time and begin to intercession and pray. వ్యక్తిగతంగా సమయం తీసుకొని నువ్వు విజ్ఞాపన చేయాలి. You must have a personal time to pray intercession. Not when the people say to pray for food, pray for sick people. Not that time. నువ్వు విజ్ఞాపన చేయాలంటే నువ్వు వ్యక్తిగతంగా సమయం తీసుకొని విజ్ఞాపన చేయాలి. కానీ ప్రజలు ఎప్పుడైతే ఆహారం కోసం దేనికైనా ప్రార్థన అంశం చేయమన్నప్పుడు అప్పుడు చేయవద్దు. Don't go. You can understand. I don't know where. You don't go from that place to Shamshabad direct. మీరు అక్కడ నుంచి శంషాబాద్ వేరే ప్రాంతంకి అలా ప్రార్థనలో వెళ్ళిపోవద్దు. Oh, brother went so much, I will go shortcut. Don't go direct in the flight to any world. అలా బ్రదర్ వెళ్ళానంటే నేను దగ్గర మార్గం వెళ్తా, నేను ఒక ఫ్లైట్లో వెళ్తానని అలా అనుకోవద్దు. Not about me, I'm talking about that friend. The story of that friend. ఆ సహోదరుడు ఎవరైతే ప్రార్థించాడో ఆయన కోసం నేను మాట్లాడుతున్నాను. That's not the way of intercession. అటువంటి విజ్ఞాపన క్రమం కాదండి. You need to take personal time and pray in your house. నీ యొక్క ఇంట్లో వ్యక్తిగత సమయం తీసుకొని విజ్ఞాపన ప్రార్థన చేయాలి. But one thing I want to tell to you. కానీ ఒక విషయం నీతో చెప్తాను. Through that intercession prayer, many things can change. ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా అనేక విషయాలు మనం మార్చవచ్చు. Many things can change. చాలా మార్పు తీసుకొని రావచ్చు. That's the power of prayer. ఆ ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. Look at Jesus Christ of Nazareth. యేసు క్రీస్తు ప్రభువు వారి వైపు చూసినట్లయితే He prayed. ఆయన ప్రార్థించాడు. He never prayed like that. ఆయన అలా ప్రార్థించలేదు. He prayed hours together. ఆయన గంటల కొలది ప్రార్థించి ఉన్నాడు. But his prayer was not like that. కానీ ఆయన ప్రార్థన అట్టు విధంగా లేదు. When he came outside, ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చాడు, he just said one word to people. ఆయన కేవలం ప్రజలతో ఒకే ఒక మాట చెప్పి ఉన్నాడు. They were healed. వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. Look to Mark chapter 1. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం చూస్తున్నాడు. Look to Mark chapter 2. మార్క్స్ సువార్త 2వ అధ్యాయం చూస్తున్నాడు. Look to Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూసుకున్నాడు. Look to Luke chapter 9. లూకా సువార్త 9వ అధ్యాయం చూసుకున్నాడు. Look to John chapter 10. యోహాను 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే John chapter 5. యోహాను 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే Luke chapter 15. లూకా సువార్త 15వ If you go through all these chapters, ఇవన్నీ అధ్యాయాలు మనం చదివినట్లయితే he just
said one word, one touch, people were healed. ఆ యేసు ప్రభువారు ఒకే ఒక మాట చెప్పి ఉన్నారు. ఆయన ఒకే ఒక తాకిడి ద్వారా ప్రజలు స్వస్థత పొందుకొని Yeah, one touch, yeah, one word will going to bring a miracle. నీ ఒక్క మాట, నీ ఒక్క తాకిడి అక్కడ అద్భుతంని తీసుకొని Yeah, వస్తుంది. one word, నీ ఒకే ఒక మాట, where only one touch, కేవలం నీ ఒకే ఒక తాకిడి God will going to do the miracle. దేవుడు అద్భుతం చేస్తాడు. If you are before the sick patient, నువ్వు ఒక అనారోగ్యం వ్యక్తి ఎదుటగా if you నిలబడినట్టు close your eyes, ఎప్పుడైతే నువ్వు కళ్ళు and if మూసుకుంటావు, you look to God and pray, నువ్వు ప్రార్థనలో దేవుని వైపు చూస్తున్నట్టు one word in your prayer, Lord heal him, నీ ఒకే ఒక మాట దేవునితో ప్రభువా ఆయనని స్వస్థపరచని చెప్పినప్పుడు God will heal him. దేవుడు వారిని If you స్వస్థపరుస్తాడు. tell one word in your prayer, raise him, నీ ప్రార్థనలో ఒకే ఒక ప్రార్థన, ఆయన చనిపోయిన మృతమైన వాడిని ఆయన లేపమని నువ్వు God ప్రార్థించిన will raise him. దేవుడు ఆయనని చనిపోయిన If you వ్యక్తిని pray, look into your kitchen, if you pray, oh God, fill my kitchen with the things, He will fill you the things with నీ kitchen. ఈ యొక్క వంటగదిని చూసి ప్రభువా ఈ యొక్క ప్రతి ఒక్కటి మీరు సమకూర్చమని నీ ఒక చిన్న మాట చెప్పి దేవునితో చేసినట్లయితే ఆయన ప్రతి ఒక్కటి నింపుతాడు, If సమకూరుస్తాడు. you pray to God and tell Lord, I'm tired, I'm having all the body pain, He will give you, He will heal you, and He will going to give a rest to you and the blessing to you. దేవుడు నువ్వు అలిసిపోయావు, నేను నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నువ్వు స్వస్థపరిచి నీకు శక్తిని బలమును If దయచేస్తాడు. you tell one word to God in your prayer, oh God, make me my sugar normal, will make you normal your sugar. నీ ప్రార్థనలో ఒకే ఒక ప్రార్థన, ప్రభువా నా యొక్క షుగర్ వ్యాధిని నార్మల్ చేయమని చెప్పినట్లయితే ఆయన నార్మల్ చేస్తాడు. I had many health problems, ఆ బ్రదర్ జీవితం చాలా హెల్త్ సమస్యలు ఉన్నాయి. but every problem is healed and my every health issues is healed. ఆ ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి స్వస్థత పొందుకొని ఉన్నాడు. Even my sugar will going to be in control by the hand of God. ఆ దేవుని హస్తం ద్వారా బ్రదర్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటున్నాడు. What I want to tell to you, మీతో ఏం చెప్పాలనుకున్నాను, that is the power of prayer. అది ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. That is the power of prayer. ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. You tell to God, నువ్వు దేవునితో చెప్పు. why you are not telling? నువ్వు ఎందుకు చెప్పట్లేదు? Why you are not using a key? ఎందుకు నీ యొక్క తాళం చెవి వాడట్లేదు? Why you are not using a sword? ఎందుకు నీ యొక్క ఖడ్గం వాడట్లేదు? One word, ఒకే ఒక మాట, one word, ఒకే ఒక మాట, God will do the miracle. దేవుడు అద్భుతం చేస్తాడు. God will do the miracle. దేవుడు అద్భుతం చేస్తాడు. When Lazarus died, ఎప్పుడైతే లాజరు చనిపోయాడు, Jesus said, Lazarus, come out. He came out. యేసుక్రీస్తు ప్రభు ఒకే మాట చెప్పిన, లాజరు బయటికి రా అని చెప్పి ఉన్నాడు. See them, so many miracles. అక్కడ అనేక అద్భుతాలు వాళ్ళు చూసి, 3 dead people raised. He said one word, come. They came. ముగ్గురు చనిపోయిన వ్యక్తులు మళ్ళా తిరిగి లేచి ఉన్నారు. కేవలం ఆయన ఒకే ఒక మాట పలికి ఉన్నాడు. Same God is same, His power is same. If you tell, same God will do same things even in your life also. అదే దేవుడు ఆయన అలాగే ఉన్నాడు. నువ్వు అదే ఒక్క మాట చెప్పినట్లయితే నీ జీవితంలో కూడా అలాగే అద్భుతం Your చేస్తాడు. one touch will change up everything. నీ ఒకే ఒక తాకిడి ప్రతి ఒక్కటి మార్చి వేస్తుంటున్నది. Everything will be changed. ప్రతి ఒక్కటి మార్చి వేస్తుంటున్నది. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా, shall we pray? మనం ప్రార్థించుకుందాం. Look to our God in word of prayer. మనం ప్రార్థనలో దేవుడి వైపు చూద్దాం. I want to pray for the anointing. ఆ అభిషేకం కోసం నేను ప్రార్థిస్తాను. I want to pray that the spirit of the prayer must come and you must be the people of prayer. ప్రార్థన ఒక ఆత్మ దేవుడు అనుగ్రహించలాగున, మీరు ప్రార్థించే వ్యక్తులుగా మారలాగున నేను ప్రార్థిస్తాను. You need to ask God. కానీ నువ్వు దేవుని అడగాలి. You must use the weapon called the prayer in your life. నీ జీవితంలో ఒక ప్రార్థన ఒక ఆయుధం నువ్వు వాడాలి. If you don't use that weapon, నువ్వు ఒక ఆయుధంని వాడనట్లయితే, even the God can't do anything. నువ్వు వాడనట్లయితే దేవుడు కూడా ఏం చేయలేడు. Will stand. Everyone will going to stand. దయచేసి మనమందరం లేచి నిలబడదాం. We're going to look to God. మనం దేవుడి వైపు చూద్దాం. We're going to look to God. మనం దేవుడి వైపు Shall we చూద్దాం. close our eyes and look to God? దయచేసి మనం కళ్ళు మూసుకొని దేవుడి వైపు చూద్దాం. As we are standing and as you are closing your eyes, మనం నిలబడి కళ్ళు మూస్తూ దేవుడి వైపు చూస్తుండగా speak to God. దేవుడితో మాట్లాడు. Speak to God. దేవుడితో మాట్లాడు. Check yourself why the answer is not coming to your prayer. నీ జీవితం నువ్వు పరీక్షించుకో. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు? Why? ఎందుకు? What is that became an entrance to you? అది ఏది నీ జీవితంలో ప్రవేశించి ఉంటున్నది, ద్వారం